భారతీయ రైల్వేల ప్రస్తావన ఒకసారి చూద్దాం. ఇప్పుడు 2025-26లోని ఆర్థిక సంవత్సరంలోని భారతీయ రైల్వే 3.02 లక్షల కోట్లతోటి 17,500 జనరల్ బోగీలు, 2 వందే భారత్లు, 100 అమృత్ భారత్ రైళ్లు, 50 నమో భారత్ రైళ్లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందన్నమాట. రాబోయే 4-5 నెలల్లోనే 4.6 లక్షల కోట్లతోటి కొత్త ప్రాజెక్టులు కూడా డెవలప్ చేయాలనుకుంటుంది. అలాగే రోలింగ్ స్టాక్స్ అంటే దాదాపుగా 45,530 రోలింగ్ స్టాక్స్ని, 32,325 కొత్త రైల్వే లైన్ని, 32,000 కిలోమీటర్లు రైల్వే డబ్లింగ్ని కేటాయిస్తున్నారు అనమాట. రోలింగ్ స్టాక్కి 45,530 కోట్లు కేటాయించాల్స్తున్నారు. కొత్త రైల్వే లైన్కి 32,000 కోట్లు, రైల్వే డబ్లింగ్కి 32,000 కోట్లు, అలాగే మెట్రో ప్రాజెక్టులకి ఏమో 31,232 కోట్లు కేటాయించాలనుకుంటున్నారు. అలాగే రైల్వే రాబడి 2025-26లో ప్రయాణికుల రవాణా ద్వారా 92,800 కోట్లు వస్తాయనుకుంటే, సరుకు రవాణా ద్వారా 1,88,000 కోట్లు వస్తాయని లెక్కలేస్తున్నారు అనమాట. అలాగే 2025లోని అంటే రైల్వే సేఫ్టీకి 1,16,514 కోట్లు కేటాయిస్తున్నారు అనమాట. అలాగే ఏడాదికి 4,000 కిలోమీటర్లు కొత్త లైన్లు కూడా వేస్తున్నారు. గడిచిన 10 ఏళ్ళలోనే 31,180 కిలోమీటర్లు కొత్త ట్రాక్లు వేసామని, సిగ్నలింగ్, టెలికాంలకు ఇచ్చిన కేటాయింపులని 6,800 కోట్లు ఇయ్యనని, వచ్చే 5 ఏళ్లలో 42,000 కిలోమీటర్ల కవచ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు అనమాట. అలాగే 17,000 జనరల్ బోగీలు, 100 అమృత్ భారత్లు, 50 నమోలు, అలాగే 200 వందే భారత్లను కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. అలాగే సరుకుల రవాణా ద్వారా కూడా వస్తుంది. అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ కూడా ఏపీలోని 84,559 కోట్లతోటి రకరకాల ప్రాజెక్టులు చేస్తామన్నమాట. ఇందులోనే 73 రైల్వే స్టేషన్ అభివృద్ధి కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఏపీకి 25-26 బడ్జెట్లోనే 9,417 కోట్లు కేటాయించారన్నమాట. అలాగే గతంలోని 2014-15లోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని 886 కోట్లు ఖర్చు చేశారని, అంటే యూపీఏ హయాంలోనే 886 కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ఒక్క ఏపీకి 9,417 కోట్లు ఇచ్చారన్నమాట. అలాగే 1,560 కిలోమీటర్ల రైల్వే ట్రాక్లు కూడా వేసామని చెప్తారు అన్నమాట. అలాగే తెలంగాణకి ఈ బడ్జెట్లోని 5,337 కోట్లు కూడా ఇచ్చారన్నమాట. అలాగే తెలంగాణలోని 41,667 కోట్ల ప్రాజెక్టులు జరుగుతున్నాయి అన్నమాట. అలాగే తెలంగాణ 40 కోట్లు అభివృద్ధి చేస్తున్నారు. 100% ట్రాక్లని విద్యుద్దీకరణ చేశారు. ఆ ట్రాక్లు కూడా 100 కిలోమీటర్ వేగంతో ప్రయాణిస్తున్నమాట. 2014లోనే 37 కిలోమీటర్ల వరకు సంవత్సరానికి ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుంది. ఇప్పుడు 177 కిలోమీటర్ల వరకు ఎలక్ట్రిఫికేషన్ జరుగుతుందండి. ఈ విధంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని రైల్వేలు అభివృద్ధి జరుగుతుందన్నమాట. ఇంకా ఆంధ్రప్రదేశ్లోని ఇంకో 30 కొత్త రైల్వేలు వేయాలన్నమాట మన తెలుగు రాష్ట్రాల్లోని. మా చిన్నప్పటి నుంచి అనుకుంటున్నాం కొవ్వూరు లైన్, కొవ్వూరు నుంచి అంటే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళడానికి కొవ్వూరు మీదుగా వెళ్ళేటట్లు, అంటే విజయవాడ వెళ్ళకుండా కొవ్వూరు మీద వెళ్ళేటట్లు ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది ఇంతవరకు రైల్వే లైనే అవ్వలేదు. అలాగే కాకినాడ నుంచి రేపల్లికి, కాకినాడ నుంచి నరసాపురం నుంచి భీమవరం, అదే అక్కడ నుంచి మచిలీపట్నం నుంచి రేపల్లి, ఈ లైన్ను ఎన్నాళ్ళ నుంచి అనుకుంటున్నాను, ఇంతవరకు అవ్వలేదు. ఈ లైన్ కూడా ఎప్పటి నుంచి అనుకుంటున్నా అవ్వలేదు. ఇలాంటివన్నీ ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఇవన్నీ చేస్తే మన ఆంధ్రప్రదేశ్లోని రైల్వే ట్రాక్పై ఒత్తిడి తగ్గుతుంది అన్నమాట. ప్రస్తుతం రైల్వే ట్రాక్పై 142% ఒత్తిడి ఉంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.